మహాత్మా జ్యోతిరావు పులే సరిగ్గా 200 సంవత్సరాల క్రితం భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక ఉద్యమాలకు పునాది వేసింది ఆయన్నే. భారతదేశంలో ఉన్న కింది వర్గాల ప్రజలలో చైతన్యాన్ని రగిలించింది ఆయన్నే. భారతదేశ విద్యకు భారతదేశ సామాజిక చైతన్యానికి దిక్సూచి ఆయన్నే. ఇవాళ ఆయన 189వ జయంతి. ఈ సందర్భంపైనే మరింతగా చర్చ చేద్దాం. ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న మార్పులు బహుజన కులాల్లో ఏ మేరకు వారిని చైతన్యం తీసుకురాగలిగాయి, తీసుకొస్తే కనుక ఆ చైతన్యాన్ని వారు ఎంత మేరకు నిర్మాణంలోకి తీసుకురాగలిగారు, పూలే 200 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఇంకా హక్కులను ఎందుకు అడుగుతున్నాం, వచ్చిన వాటి ద్వారా మనం చేసింది ఏమిటి, దీనిపైనే చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు సామాజిక విశ్లేషకులు ఉద్యమకారులు ఊషా గారు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సంఘ నాయకులు రీసెర్చ్ స్కాలర్ బి నర్సన్ గారు, ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా సార్ ఊషా గారు, పూలేను ఇందాక మనం స్టోరీలో మనం చూసిన స్టోరీ దాంట్లో కూడా ఒక స్ట్రగుల్ కనబడుతూ ఉంది. ఈ కింది వర్గాల ప్రజలు ఏం చేయాలనేది, దాన్ని ఎంతవరకు మన దగ్గర ఉన్న ఈ బీసీలు కింది బహుజన కులాల వాళ్ళు ఎంత మేరకు ఆయనను అనుసరిస్తున్నారు, ఎంత మేరకు దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగారు? పూలే ఆలోచన విధానము, ఆయన ఆశించిన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక రిలే పరుగులాగా సమాజానికి అందుతూ వస్తూ ఉన్నాయి. ఆయన్ని అంబేద్కర్ గురువుగా భావించాడు. అంబేద్కర్ చేసిన కృషికి పూలే ఆలోచన విధానం ఒక రకంగా గైడ్లైన్గా ఉంటుంది. అంబేద్కర్ కృషి ద్వారా, పూలే కృషి ద్వారా సమాజానికి ఏమందింది అన్నప్పుడు, ముఖ్యంగా పూలే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, షాహు మహారాజ్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, అంబేద్కర్ ఈజ్ బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఆయన కృషి, ఆ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో పునాదులు, ఆ పునాదుల మీద ఈ దేశానికి ఒక సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించాడు. మత సమానత్వాన్ని, మత సామరస్యాన్ని, వ్యక్తిగత విశ్వాసానికి పరిమితం చేయటం, సెక్యులరిజాన్ని. అంతేకాదు, నేను ఆయన మరాఠీలో ఉండి ఇంతవరకు ఏ ఇంగ్లీష్ ఇతర భాషలోకి రాని తొలి తుది 2 రచనల్ని తెలుగులోకి అనువాదం చేస్తున్నాం. మొదటిది తృతీయ రత్న, అంటే ఈ పుస్తకమేనా? ఎస్, తృతీయ రత్న, నవయుగ భారత రత్న, నవభారత రత్న జ్యోతిరావు పూలే. ఈ పుస్తకం అంటే ఇంతకుముందుకు ఇది మరాఠీ మాతృభాషలో రాశాడు ఆయన. అది మహారాష్ట్ర గవర్నమెంటు 1990లో పూలే శత వర్ధంతి, అంబేద్కర్ శత జయంతి ఒకేసారి జరిపారు. ఆ సమయంలోనే లిటరేచర్ అంతా బయట తీసుకొచ్చి ఇది తీసుకురాలేదు. ఎస్, నేను దీంట్లో ఒకటి, మీకు ఇన్ని పుస్తకాలు వచ్చినాయి కదండి, బీసీలలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, సర్పంచ్లు అయిన వాళ్ళు, మునుపటి కంటే ఎంతో కొంత వాయిస్ పెరిగింది కదా. వీళ్ళు పూలే చెప్పిన ఆలోచన విధానాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఈ ప్రశ్నకి 2 కోణాల్లో సమాధానం ఉందండి. ఈ దేశంలో నెహ్రూ, గాంధీ, పూనా ప్యాక్ట్ ద్వారా ఒక విధానాన్ని తీసుకొచ్చారు, రిజర్వేషన్ విధానాన్ని. అదేమిటంటే బామ్ ప్యాక్ట్ అంట. నేననేది బామ్ ప్యాక్ట్ అంటే బి బ్రాహ్మిన్ అండ్ బనియా, ఏ ఆదివాసీ, హెచ్ హరిజన్, బిఏహెచ్, ఎం ముస్లిం. ఈ కమ్యూనిటీస్ని ఒక స్ట్రాటజీగా పూనా ప్యాక్ట్ దగ్గర నుంచి కాంగ్రెస్ కానీ మిగతా పాలకవర్గాలు కానీ అనుసరిస్తున్నాయి. ఇందులో మినహాయించింది బీసీలని. బ్రాహ్మిన్, బనియా, ఆదివాసీ, హరిజన్ అండ్ ముస్లిం. ఈ ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ 60 ఏళ్ళ నుంచి బీసీలను పక్కన పెట్టి నడిపిస్తున్నది. తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ బీసీ అయ్యుండి, ప్రధానమంత్రి అయ్యుండి, ఆయన అదే పాలసీ అనుసరిస్తున్నాడు. చాయ్ వాలా కాబూలి వాలా అయినట్టే బీసీ వాలా అప్పర్ క్యాస్ట్ వాలాగానే వ్యవహరిస్తున్నాడు. నేనేమంటున్నానంటే, బీసీలు ఆయన ఆలోచన విధానంతో స్ఫూర్తి పొంది రాజ్యాధికారంలో తగిన ప్రాతినిధ్యం పొందటానికి ప్రయత్నం చేస్తున్నారా, ఏ మేరకు చేస్తున్నారు, పాలకులు ఏ మేరకు చేస్తున్నారు అనే ప్రశ్నకి 2 కోణాలు ఉన్నాయి. నేను ఎందుకంటున్నానంటే, పాలకులు వాళ్లే ప్రొవైడ్ చేసినటువంటి ఒక రిజర్వేషన్ విధానం ద్వారా ఆటోమేటిక్గా ఫలితాన్ని పొందుతున్నటువంటి వర్గాల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, కానీ బీసీలు లేరు. ఎస్సీ ఎస్టీలను బుజ్జగించి, బీసీలను మినహాయించి, బహుజనులను విభజించి పాలిస్తున్నారు. ఇది ఒక వ్యూహం. అన్ని పాలకవర్గ పార్టీలు అగ్రకులాధిపత్య పార్టీలే. బీసీల పట్ల వాళ్ళు చూపుతున్న వివక్ష అగ్రకులాధిపత్య రక్ష.
అందువల్ల మిగతా వర్గాలకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలు ఉన్నా ఉండకపోయినా అంబేద్కర్ మహనీయుడు పోరాడిన ద్వారా, పూలే చేసినటువంటి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం అందుతున్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మామూలు పాలకవర్గ పార్టీలు కూడా కావాలని బీసీలని ఇవాయిడ్ చేస్తూ ఉన్నాయి, పక్కన పెడుతున్నాయి. అట్లాంటప్పుడు ఏ రాజకీయ పార్టీ బీసీలకి జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వడానికి వీల్లేదు అని నిర్ణయించుకున్నాయి. సూటిగా చెప్పాలి అంటే నువ్వు చస్తావా చంపుతావా, దెర్ ఇస్ నో థర్డ్ ఆప్షన్ అని కానీ ఎవరైనా అంటే, చస్తావా చంపుతావా, దెర్ ఇస్ నో థర్డ్ ఆప్షన్ అని అంటే ఎవడైనా కానీ చావడు, చంపుతాడు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తే అగ్రకులాధిపత్యం ఒక్క నిమిషంలో కూలిపోతుంది. అందుకని బీసీలకి 50% ప్రాతినిధ్యం ఇచ్చి అగ్రకులాధిపత్యాన్ని కూల్చుకోవాలా, వాళ్లే పార్టీలు పెట్టుకుని వాళ్లే అధికారంలో ఉండి బీసీలకు ఆ ప్రాతినిధ్యం వ్యూహాత్మకంగా లభించకుండా రకరకాల సాకులతో అణిచివేయాలి. రెండో మార్గం ఎంచుకున్నారు. అందుకని బీసీలు ప్రత్యామ్నాయ ఈ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీసీలకి జనాభా దామాష ఇవ్వగలిగిన పార్టీ లేకుండా బీసీలు స్వయంగా ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి నెట్టబడిందేమో ఈ రాజకీయాలు. నర్సన్ గారు ఇందాక ఊస గారు అన్నారు, నిజంగానే ఎదిగిన బీసీలు ఎవరు లేరా? ఒకవేళ అవకాశం ఎవరిచ్చినా సరే, ఇప్పుడు ఉదాహరణకండి కాంగ్రెస్ హయాంలోను తెలుగుదేశం హయాంలోను దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు హోంమంత్రి కాగలిగారు, ఒక అవకాశమే కదా అది. పూలే సామాజిక సిద్ధాంతం మీద నేను ఒక 2 నిమిషాలు చెప్పగలుగుతున్నాను. ఏంటంటే పూలే చేసినటువంటి దృక్పథం కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన సిద్ధాంతం కానీ మొట్టమొదటిసారి ఎవరితో స్టార్ట్ చేసిండు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో స్త్రీలు చాలా దయనైన పరిస్థితులు ఉండవు. స్త్రీకి అయితే ఎప్పుడైతే అక్షరాస్యత స్టార్ట్ అవుతుందో అప్పుడే తను వెలుగులోకి వస్తా అనేది స్టార్ట్ చేసిండు. అక్కడ చాలా స్ట్రగుల్ చేసుకోండు. కానీ ఇక్కడ ఇంకో సిద్ధాంతం ఏర్పడ్డది. సామాజికంగా ఆ రోజు చాలా దుర్భర పరిస్థితుల్లో నిట్టబడినటువంటి ఇప్పుడు దళితులు కానీ, ఎస్సీలు కానీ వీళ్లకు ప్రతినిధిగా అంబేద్కర్ మోడల్ ఉన్నాడు. కానీ ఈడ బీసీలలో ఒక వేరియేషన్ వస్తుంది. బీసీ సామాజిక వర్గాల్లో కొంతమంది రాజులుగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది అగ్రవర్ణం కన్నా ఉన్నత వర్గం వాళ్ళని ఫీల్ అవుతున్నారు. ఎవరు? బీసీలలో ఈరోజు యాదవ్ నార్త్ ఇండియాలో మొత్తం మీరు రాజులు అని ఫీల్ అవుతారు. అదే తీసుకొచ్చి ఇక్కడ యాదవ్ అని పెట్టారు. మన దగ్గర గొల్లా అని పిలుస్తాం మనం, కానీ అదే యాదవ్ అనే పదాన్ని ఇక్కడ పెడుతున్నాం. వీళ్ళు కూడా మేము శ్రీకృష్ణ వంశానికి సంబంధించిన వాళ్ళం, మేము రాజులం అనే సిద్ధాంతం తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒక అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ దృక్పథాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం కంప్లీట్గా దాన్ని ఒక సిద్ధాంతంగా ఒక మోడల్గా తీసుకొని ముందుకు పోతారు, ఐక్యంగా కాగలిగారు. కానీ ఈరోజు బీసీలో ఉన్నటువంటి 100 కులాలు కానీ 120 కులాలు కానీ డిఫరెంట్ సామాజిక వర్గం అని భావిస్తున్నారు, డిఫరెంట్ హోదాని భావిస్తున్నారు. ఈ హోదాని భావించినప్పుడు వీళ్ళతోటి మాకేం సంబంధం? ఈరోజు మన సామాజిక వర్గం, మన సామాజిక వ్యవస్థ ఎట్లా ఏర్పడిందంటే కుమ్మరి, చాకలి, మంగలి, మాదిగా ఊరున్నప్పుడు ఏమైంది? ఈ 4 కులాలే బాధ్యత వహించేది, మంచికి కానీ చెడుకు కానీ. అతి దయనీయ స్థితిలో సామాజిక వ్యవస్థలో దుర్భర జీవితం గడిపినటువంటి ఈ 4 కులాలు, సమాజానికి సేవ చేసినటువంటి ఈ 4 కులాలు. అంటే మీరే మాట్లాడుతారు. మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం అంటే మహాత్మా జ్యోతిబా పూలే చెప్పిన దాని ప్రకారం కాకుండా దానికి భిన్నంగా పోయిందని మీరు అంటున్నారు? ఎస్, భిన్నంగా పోతున్నారు. ఎందుకంటే మీకు క్లియర్గా అనిపిస్తుంది యాదవ్స్ అనేది కంప్లీట్గా మేము రాజులు అని ఫీల్ అవుతున్నారు. గౌడ్స్ ఉన్నారు ఈరోజు సామాజిక వర్గంలో, వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ ఒక స్థాయికి వచ్చారు. యాదవ్స్ ఒక స్థాయికి వచ్చారు. మున్నూరు కాపు రాందేవరు ఇప్పుడు అట్టడుగు స్థాయిలో ఆనాడు సామాజిక వ్యవస్థలో బానిసలుగా పనిచేసినటువంటి, నిజంగా ఆధునిక వ్యవస్థలో బానిసలు పనిచేసినట్టే ఈ కులాలు చాకలి, మంగలి, కుమ్మరి, వీళ్ళు ఏ దొర ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ అన్నం వండాలన్నా, బట్టలు ఉతకాలన్నా, గడ్డం గీయాలన్నా వీళ్ళే పనిచేసారు. వీళ్ళకంటూ ఒక స్టేటస్, ఒక సామాజిక వ్యవస్థలో ఒక సోషల్ భద్రత అనేది లేదు, సోషల్ స్టాటస్ అనేది లేదు వీళ్ళకు. కానీ వీళ్ళు ఎట్టి చాకరీ చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు ఏం చేయాలి మీ ఉద్దేశం? వాళ్ళని ఈరోజు రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేము చేస్తున్నాం, అందరికి ముందు తీసుకొస్తున్నాం అంటారు. ఎవరు ముందు తీసుకొస్తారు? ఈరోజు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఓకే, ఏ సామాజిక వ్యవస్థలో ఏ కులం బాగుంది, ఏ నాయకుడు ఆ కులంలో లీడ్ చేయగలడు, ఏ నాయకుడికి డబ్బులు ఉన్నాయి, ఏ నాయకుడు అయితే మెయిన్ ప్లే చేయగలుగుతున్నాడు, అలానే నాయకులను తీసుకుపోయి చేస్తున్నారు. కానీ ఈ సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కులాలు కానీ ఈరోజు రాజకీయ పార్టీలో స్థానం లేదు. మీరు చూడండి, 60 సంవత్సరాలు 80 సంవత్సరాల రాజకీయ మన చరిత్రలో ఎక్కడైనా ఏ సామాజిక వర్గం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అడుగు పెట్టని కులాలు ఇంతెందుకు మన దగ్గర ఎన్ని కులాలని, మంగళోళ్ళు కానీ, కుమ్మరోళ్ళు కానీ, ఒక చాకలి బసవరాజు సారయ్య గారు ఆయన వచ్చిండే ఎట్లా వచ్చింది. ఎవరైనా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ అయ్యారు ఇంతవరకు? ఈ కులాలు, ఈ దాస్య కులాలు మీరు గమనించండి. ఎట్టి చాకరీ చేసిన కులాలు ఏ గౌన్లో ఎట్టి చాకరీ చేసిరా,
యాదవ్స్ ఎట్టి చాకరీ చేసిరా? మున్నూరు కాపులు ఎట్టి చాకరీ చేసిరా? ఏ కులం? ఓకే ఓకే ఎవరు ఎట్టి చాకరీ చేసిరా? ఊసగారి ఆర్గ్యుమెంట్ ఇంకోలాగా మిగతా వాళ్ళకంతా వీళ్ళు కూడా నిజంగా మిగతా వాళ్ళందరూ కూడా పూలే ఏం కోరుకున్నాడు? ఈ సమాజంలో వెలుగు కావాలంటే అక్షరాస్యత కావాలి. అక్షరాస్యత అయినప్పుడే నువ్వు కొట్లాడగలుగుతావు. బహుజన్ ఊసగారు అంటే వచ్చిన అవకాశాన్ని కొందరే తీసుకున్నారని వీరంటున్నది, ఆ తీసుకున్న కొందరు ఇంకెవరిని పట్టించుకోవడం లేదని. కానీ మీరంటున్నది అసలు అవకాశాలే రావడం లేదు, ఒక రిస్తే తీసుకోవడం తప్ప సొంతంగా క్రియేట్ లేదని మీరంటున్నారు. ఇప్పుడు ఆ మిత్రుడు బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీలకి ఏమీ ప్రాతినిధ్యం లభించట్లేదు, మిగతా బీసీలకి ఎంతో అంత లభిస్తుంది అనేది. నేను ఇందాక చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉండొచ్చు, కానీ బీసీలకి బీసీలే శత్రువులు అన్నట్లుగా తన వాదన పోదవుతుంది. నన్ను మాట్లాడియండి. యాదవులు ఎట్టి చాకరీ చేశారా? మేమే చేసాం అంటే అందులో ఎక్కడ నీకు అగ్రకులాల ప్రస్తావన ఉండదు. బీసీల్లో ఒక సెక్షన్ వాళ్ళు మాకంటే ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని అక్కడ దాడి కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇది పాలకవర్గాలు డైవర్ట్ చేసినటువంటి వాదన. నేనేమన్నానంటే ఎస్సీ ఎస్టీల్లో కూడా మాదిగ తప్పితే మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు కూడా అసెంబ్లీలోకి ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు. అట్లని మనం ఏమంటున్నాం, కడియం శ్రీహరి డిప్యూటీ సీఎం అయింది కదా. అవును అయ్యింది, ఆయన ఒక్కడే అయ్యిండు, కానీ కొంతమందికి అసలు కులం సర్టిఫికేట్లు కూడా లేవు. అనేది ఏంటంటే వీళ్ళకి అవకాశాలు రావాలంటున్నాం, ఒక వ్యవస్థ బాగుపడాలంటే అట్టడుగు వ్యవస్థ నుంచి. అట్లాగే బీసీల్లో కూడా ఆ మిత్రుడు అన్నట్టు ఒక 6-7 కులాలు తప్పితే వైఎస్ రాజశేఖర రెడ్డి 6-7 కులాలను బీసీల నుంచి తొలగించాలని కూడా ఒక జీవో తీశాడు గతంలో. అట్లా చాలామందికి లేదు. అయితే అది చెప్పడానికి నిజమే కదా అని అనిపిస్తుంది, కానీ బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఉంటే, అది బీసీలకి జనాభా లెక్కలుంటే, జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఉంటే చచ్చినట్టుగా వాళ్ళు ఇష్టాలతో నిమిత్తం లేకుండా అందరికి ఇవ్వాలి. నేను మొదట ఏమన్నానంటే ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు జనాభా లెక్కలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు క్రీమీ లేయర్ లేదు, ఎస్సీ ఎస్టీలకి సీలింగ్ పరిమితి లేదు. ఇవన్నీ బీసీలకి ఆటంకాలు కల్పించాయి. ఇందులో స్ట్రాటజీ ఉంది కదా. ఎంబీసీలకి కనీస ప్రాతినిధ్యం లభించకపోవడానికి కారణం ఏంటంటే 50% ఇవ్వాల్సిన చోట 20% ఇస్తాడు వాడు. ఆ 20లో ఎవడు బలం ఉన్నవాడు వాడు తీసుకుంటాడు. జనసంఖ్య ఎక్కువ ఉన్నటువంటి బీసీ కులాలకి ఓటు బ్యాంక్ ఎత్తుగడలతో ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని ఇస్తున్నారు. డబ్బున్న ఎంబీసీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వట్లేదు. అందువల్ల వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోవటం అనేవాడు ఇస్తున్న స్థానంలో ఉన్నవాడు. వాడే ఎంబీసీలని పక్కన పెడుతుంటే మళ్ళీ వాడే ఈ ఎంబీసీలు బీసీల మీదకి ఎగదన్నే వాళ్ళని తయారు చేస్తున్నారు. మరి ఎందుకు అంటే ఈ విషయం అర్థం చేసుకోవడం లేదు, విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు. పూలే చెప్పింది ఏంటంటే జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ అని చెప్పాడు ఆయన. సోషల్ డెమోక్రసీ అని పూలే చెప్పిన పాలసీని పూలే అనుచరులకు పాలకులు అనుసరిస్తున్నారా? లేదు, వాళ్ళు భిన్నంగా ఉన్నారు. వాళ్ళ అగ్రకులాలు మాలాంటి వాళ్ళు ఈ విషయాలు చెప్పి పూలే చెప్పిన తృతీయ రత్న అనే ఆర్టికల్ రాయటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ రాజ్, బ్రాహ్మణికల్ హిందూ రాజ్ అండ్ నాన్ బ్రాహ్మిన్ బహుజన్ రాజ్ అని ఆల్టర్నేటివ్ చెప్పాడు. ఈ ఆల్టర్నేటివ్ని అంబేద్కర్ లాంటి వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, కానీ అంబేద్కర్ ఆలోచన కానీ పూలే ఆలోచన కానీ ఆనాడు రాజ్యాధికారంలోకి రాలేదు. కానీ రాజ్యాధికారంలోకి వచ్చిన సార్ ఇందాక నర్సన్ గారు మాట్లాడినాక నేను ఒక క్వశ్చన్ ఇస్తానండి మీకు. రీసెంట్గా వచ్చిన ఒక సర్వేలో హైదరాబాద్ నగరంలో 500 మంది కోటీశ్వరులు కొత్తగా తయారైన వాళ్ళు, అందులో బీసీలు కూడా ఉన్నారు కదా, డెఫినెట్గా ఉన్నారు. ఎదిగిన వాళ్ళు, ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు మనం అగ్రకులాలే చేస్తున్నాయి లేదా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అనేది ఒక క్వశ్చన్, అది ఉండని క్వశ్చన్. కానీ ఎదిగిన కింది సామాజిక వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళు, ఇందాక పూలే కానీ లేకపోతే మరొకరు కానీ లైఫ్ సాక్రిఫై చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెలుగులో వచ్చిన వీళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ సూత్రం నాట్ ఓన్లీ బీసీలు అండి, ఎవరికైనా ఎస్సీలకైనా వర్తి. ఎస్సీలు అందరూ కోటీశ్వరులు లేరు అనుకున్నారా? డిక్కీ అనే సంస్థ ద్వారా కోటీశ్వరులతో పెట్టుబడి పెట్టట్లేదా? అక్కడ మీరు మళ్ళీ పొరపాటు పడుతున్నది ఏంటంటే మాస్టర్ వేవర్స్ ఉన్నారు, వేవర్స్ ఉన్నారు, మాస్టర్ వేవర్స్ ఉన్నారు, వేవర్స్ ఉన్నారు. కానీ అది పద్మశాలి కులం. ఈ మాస్టర్ వేవర్స్ 1% కంటే ఉండరు, 99% వేవర్సే ఉంటారు. ఆకలి చావులతో చనిపోతుంటారు. కల్లుగీత కాంట్రాక్ట్ ఉంటాడు, కల్లుగీత కార్మికుడు ఉంటాడు. కల్లుగీత కార్మికులు 99%, 1% కల్లుగీత కాంట్రాక్టర్ ఉంటాడు. ఈ కాంట్రాక్టులను చూపించి చేస్తున్నారు. మీరు టాప్ 10 మల్టీ మిలీనియర్
క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక ఎస్సీ బీసీ ఉన్నారా చూపించండి, ఈ సిటీలోనే తీయండి. ఉంటే కోస్తా జిల్లాల కమ్మారెడ్డి వెలమ వాళ్ళు వయస్సులు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు తప్ప నీకు ఎస్సీ బీసీలోంచి లేరు. అలాగే కొంతమంది నేను అక్కడేమంటాను అంటే క్యాస్ట్ అండ్ క్లాస్ పూలే అందుకని ఏం చెప్పాడంటే మనం కుల ప్రాతిపదిక మీద వృత్తి విధానాన్ని కొనసాగించుకుని రద్దు చేయాలి. పురోహితుడు బ్రాహ్మడు ఉండొద్దు, పూజారి బ్రాహ్మడు ఉండొద్దు, ఎవరైనా ఉండొచ్చు. క్షౌరం చేసేవాళ్ళు మంగళే ఉండొద్దు, ఎవరైనా ఉండొచ్చు. వ్యవసాయం చేసేవాళ్ళు కాపు కులాలే ఉండక్కర్లేదు, ఎవరైనా ఉండొచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఎవరైనా ఉండొచ్చు. అంటే క్యాస్ట్ బ్యారియర్ లేకుండా ఉంటే అప్పుడు ఆధునికమైనటువంటి అభివృద్ధికి అందరికీ అవకాశం దొరికేది. నేను ఒక విషయం చెప్తున్నాను, పూల్ యాంగిల్లో చూడాలి, పూల యాంగిల్లో నేను చూస్తున్నాను. ఇంకొకటి ఒక చిన్న కామెంట్ మిస్ చేశాను. మిత్రుడు అన్నప్పుడు కానీ చాలామంది అనుకుంటాం ఏంటంటే వెట్టి చేసినటువంటి కులాల కింద కొన్ని బీసీ కులాలు లేవు, మిగతా వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు అది నేను ఇంకో కొంచెం వివరణ దాని మీద ఒక మాట ఇవ్వాల్సి వస్తుంది. అందులో యాదవని వాళ్ళు పెట్టుకున్నారు, గొల్లకుర్మ అయినా కూడా యాదవని పెట్టుకున్నారు అంటే ద హిందువైజేషన్ బ్రాహ్మణైజేషన్ అనేది అందరికీ ఎక్కించారు వాళ్ళు. ఇప్పుడు అంబేద్కరు మమ్మల్ని హరిజనులను అంటానికి వీల్లేదు అని చెప్పి శాసనబద్ధమైనటువంటి ఒక సవరణ చేయించాడు. హరిజనులు అంటే హిందువైజ్ అవటం. అట్లాగే మా కులం ఉంది, మంగళ కులం, నాయ బ్రాహ్మణని పెట్టుకున్నారు. ఆయన చెప్తున్న దాంట్లో అత్యంత వెట్టి చేసే కులం ఇదే. కానీ మంగళని అనమంటే అనరు వాళ్ళు, నాయ బ్రాహ్మణ అనుకుంటారు. మరి పిచ్చిగుంట కులం ఉంది, వంశరాజ్ అని వాళ్ళు మార్పు చేసుకున్నారు. ఈ కల్చరలైజేషన్ ఆఫ్ బ్రాహ్మణైజేషన్ అనేది వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అడుగు తినేవాళ్ళైనా సాంస్కృతికంగా మా బ్రాహ్మణుల పేరు పెట్టుకుంటే మీకు సమాజంలో గౌరవం దొరుకుతుందని చెప్పి మోసం వచ్చారు. ఈ మోసానికి అన్ని కులాలు గురైనాయి. ఇంకొకటి అండి, నైజాం నవాబు కాలంలో వెట్టి చేసే కులాల కింద కళ్ళు గీసేవాడు కళ్ళు తీసుకెళ్ళి వెట్టి చేయాలి, డబ్బులు ఎవరు? గొర్రెలు కాసేవాడు గొర్రెలు తీసుకెళ్ళి డబ్బులు ఎవరు? ఊసాగారు దాంట్లో 2 కీ పాయింట్స్ ఉన్నాయి. అయితే ఎంబీసీలకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది అనేది మాట్లాడవచ్చు, కానీ దానికి మిగతా బీసీల లేటెస్ట్ డైవర్షన్. ఊసాగారు అన్న దాంట్లో ఏంటంటే అసలు పూలేను మనం అప్లై చేసుకోవడం పొరపాటు ఉంది. కానీ పూలే ఒకటి క్లియర్గా చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఏ వృత్తి అయితే భారతదేశంలో ఒక దురదృష్టం ఏంటంటే వృత్తిని బట్టి కులం పేరు వచ్చిందా, కులం బట్టి వృత్తి వచ్చిందా, ఇది క్లారిఫై కాదు ఇంతవరకు కూడా. వృత్తి ద్వారా కులం క్లారిఫై కావచ్చు, ఇప్పుడు ఎవరంతే క్లారిఫై లేదు సార్. ఇక్కడ ఏంటంటే కులం ద్వారా వృత్తి వచ్చిందా, చదవండి బ్రదర్, మీరు వృత్తి ద్వారా కులం వచ్చిందా అంటే ఇప్పుడు ఈరోజు ఒక చెప్పులు కుట్టే వ్యవస్థ ఉంది, ఎన్నో కంపెనీలు చెప్పులు పెడుతున్నాయి, కానీ దాని ద్వారా వృత్తి కులానికి లాస్ అవుతుంది. మరి ఆ వచ్చిన బెనిఫిట్లో ఈ కులానికి ఎందుకు లాభం ఇవ్వకూడదు? ఎలా కుమ్మరోళ్ళు ఉన్నారు, కుండ అసలు ఎక్కడ కూడా యూజ్ చేసే పరిస్థితి లేకుంటుంది, సచ్చినాడు కావాల్సి వస్తుంది చివరికి. కానీ ఆ కుండలు ఎప్పుడైతే ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వచ్చిందో వాళ్ళ వృత్తి కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఆ రోజు సొసైటీ మొత్తం దీని మీద ఆధారపడింది. సాంఘిక వ్యవస్థలు మొత్తం మంచి ప్రాధాన్యత ఉండే. ఈరోజు మళ్ళీ 5 స్టార్ హోటల్ కానీ ఎక్కడైనా కుండకు ప్రాధాన్యత ఎందుకు? హెల్త్ కాన్షియన్స్లో. కానీ ఎందుకు ఈ గవర్నమెంట్లు ఆలోచిస్తలేవు? ఏదైనా ప్లాస్టిక్ కానీ కంపెనీలు కానీ ఒక కుండలు కానీ పాత్రలు తయారు చేసినప్పుడు దీని మీద ఆధారపడ్డాడు. ఎలా చెరువులలో మట్టి తీసుకోపోయి నువ్వు ఎందుకు నెత్తి కొట్టుకుంటావు? నేను ఒకటి చెప్తానండి. కానీ దీని ద్వారా నర్సన్ గారు 1857 సిపాయిల తిరుగుబాటు తొలి స్వతంత్ర ఉద్యమం అనుకుంటే ఆ టైంలో ఈయన బహుజనులకు స్వతంత్రం కావాలని అడిగాడు పూలే. ఇన్ని 200 ఏళ్ళు దాటిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మనం అదే ప్రశ్న, ఇంకా మీ వైపు నుంచి అదే క్వశ్చన్ ఊసగారు అంటున్నది. మోసం జరిగింది అంటే ఎన్ని రోజులని లెక్క వేయడము, ఎన్ని రోజులని ఇతరులను అడగడము కాదు. ఇది ఇంకొకటి ఉందన్న, సామాజికంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఉన్నారో వాళ్ళు ఈ సొసైటీలో ఉన్న ప్రజలకు మొత్తం భద్రత మేము కల్పిస్తున్నామని జనాలు మొత్తం కల్పిస్తున్నారు జనాలకు. ఈరోజు మీరు అంటున్నారు అగ్రవర్ణాలు లేదా ఉన్నతమైన వర్గాలు. ఈ ఉన్నతమైన వర్గాలు ఏం చేస్తున్నాయి విలేజ్లో కానీ ఇంకెక్కడైనా కానీ, ఓకే ఈ పలాని రెడ్ అయితేనే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టగలడు, గెలిపేయగలుగుతాడు. కానీ పలాని నర్సయ్య గెలిపిస్తాడుగా, పలాని ఊసగారు గెలిపించగలుగుతా, అర్ధరాత్రి 1,00,000 రూపాయలు కావాలంటే ఆయన ఇస్తాడు. నీ కులంలో ఎవడిస్తారు రాబాయ్ అని అడుగుతున్నాడు. ఈరోజు ఎలక్షన్లో ఓటేటాడు. నేను ఇంత చదువుకున్నా, నేను ఒక రీసెర్చ్ స్కాలర్, నేను పేజ్ చేస్తున్నాను. నా ఊళ్ళో పోయి నేను సర్పంచ్ చేయాలంటే వాళ్ళు ఒకటే మాట చెప్తుండ్రు, ఆయన ఏం చేస్తారు రాబాయ్, ఛార్జీకి 10 రూపాయలు లేవు, నేను 1,00,000 రూపాయలు పెడతాను, నీకేమైనా అయితే నాకేస్తావా ఓటు, ఆయనకేస్తావా అంటే ఇది సొసైటీలో నీ ఉన్న సొసైటీని నువ్వు బిలీవ్ చేయించగలాలి. ఎప్పుడు బిలీవ్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడు నమ్ముతారు? నువ్వు కంప్లీట్గా వాళ్ళకి న్యాయం చేస్తావు అన్నప్పుడు నమ్ముతారు. కంప్లీట్గా న్యాయం చేయాలంటే దేని మీద ఆధారపడుతుంది? ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాడే లీడ్ చేస్తుంది సొసైటీ.
సో కాబట్టి ఈ సొసైటీ మొత్తం నీడ్ బేస్డ్ సొసైటీ. సో ఊస గారు ఈ ప్రయోగం చేసిరు కదా, పార్టీ పెట్టి ప్రయోగం 100% నీడ్ బేస్డ్ అది సొసైటీ. ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్న అనుభవం లేక అవగాహన లేక లేదు సార్, మాట్లాడని అనుకుంటున్నాను. ఉదాహరణకి కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ని అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు ఆయన మీద వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకత ఉన్నది. ఇంకెవరన్నా మన మన ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, ఆయన నిలబెట్టాలని కూడా కోదండరామ్ కాదు, విశ్వేశ్వరరావు, మన తెలంగాణ జాతిపిత జయశంకర్ గారు, జయశంకర్ గారు నిలబెట్టాలని చర్చ వచ్చింది. గుర్తు చేస్తున్నా నేను, ఆ టైంలో వ్యక్తిని చూసి కాకుండా తెలంగాణ సెంటిమెంట్ను తెలంగాణ మూమెంట్ను చూసి ఓటేసేటప్పుడు ఇటువైపున రాజశేఖర రెడ్డి 500 కోట్లు ఒక్క ఉప ఎన్నిక ఖర్చు పెట్టాడు, చంద్రబాబు 250-300 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇటువైపున సెంటిమెంట్ తప్పితే వీళ్లతో పోటీపడి డబ్బు పెట్టడం అనే సమస్య లేదు. చైతన్యం గెలిపించిందా, డబ్బు గెలిపించిందా? ఇది ఒక ఉదాహరణ అడుగుతున్నాను. ఇది తిరుగులేని సాక్ష్యం. మనం దొబ్బలేక నిలబడింది ఎవరు అక్కడ, ఎవరు నిలబడ్డారనేది కాదు. అందుకని చెప్తున్నాం, మొదటే కేసీఆర్ దొర కావచ్చు, కేసీఆర్ డబ్బు ఉండొచ్చు, కానీ డబ్బుతో పోటీ పడ్డారా? ఆ వ్యక్తిని పక్కన పెట్టి జనం ఓటేశారని గమనించమంటున్నాను. అలాగే జనరల్ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ వైపు ఉంటాడు ఎవరు అనే వైపు నుంచి తెలంగాణ ప్రాంతీయ పార్టీ అయితేనే తెలంగాణ వైపు ఉంటుందనే ఒకే ఒక్క పాయింట్ మీద ఓట్లేసి దాన్ని కూర్చోబెట్టారు అధికారంలో. నువ్వు తెలంగాణ సెంటిమెంట్ని ప్రజల్లో ఒక భౌతిక రాజకీయ శక్తిగా మార్చే పని చేసినప్పుడు ఫలితం అట్లా వస్తుంది. బహుజన రాజకీయ శక్తిగా మారిస్తే యూపీలో కాంగ్రెస్ని బీజేపీని పక్కన పెట్టి మొదటి స్థానంలోకి అక్కడ సమాజ్వాదీ బహుజన సమాజ్వాదీ రాగలిగినాయి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ కృషిని ప్రజల్ని రాజకీయ భౌతిక శక్తిగా మార్చేదానికి అంకితభావంతో పనిచేసే వాళ్ళ లేని లోటు ఉన్నవాళ్ళు కూడా పోయి రాజీ పట్టడం వల్ల జరిగినటువంటి చేటు తప్ప పూలే చెప్పిన పాలసీకి తిరుగులేదు. దమ్ముంటే చేతనే అమలు చేయాలి. అది చేటు లోటు ఈ రెండు 100% సార్ చెప్పింది 100% కరెక్ట్. అది ఎందుకంటే ఒక సామాజిక కాజ్ గానీ లేకపోతే ఒక పెద్ద ఎత్తున డబ్బులు ఎందుకు మరి కల్పించాలి. ఒక తెలంగాణ ఉద్యమం సార్, ఇప్పుడు తెలంగాణ అనేది ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి గుండెల నుంచి ప్రతి ఒక్కరికి నాకు తెలంగాణ కావాలి ఒక కామన్ ఎజెండా వచ్చింది అక్కడ. అది బహుజన్లో కూడా తీసుకొద్దాం, అందరూ వచ్చింది. ఈ బహుజన్లో ఈ కామన్ ఎజెండా రావాలి. ఈ బహుజనులు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఇది కామన్ ఎజెండా కింద వస్తే, కామన్ పార్టీ కింద వస్తే ఈ దేశంలో ఒక్కడు కూడా ఓసి గెలవలేడు. ఒక్క ఓసి గెలవలేదు. ఒకరు గెలవద్దని కాదు మనం అనేది. నేను అనేది ఏంటంటే మాట్లాడేది సార్ ఒకటి. ఎందుకంటే మనం ఏదైతే అగ్రగుణాలలో ఈ భారతదేశం వ్యవస్థని మొత్తం డిక్లేర్ చేస్తున్నారు, ప్రతి ఇవేందో మంచి చెడు కాంచి మొదలు పెడితే పెళ్లి నక్షత్రం వరకు వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. పోకండి మరి నేను చెప్పేది అంటున్నాను సార్. ఎందుకంటే ఆధిపత్య ధోరణిలో నడుస్తున్నటువంటి వ్యవస్థకి వీళ్ళు దిక్చూచిగా ఉంటున్నారు. దీన్ని ఎప్పుడైతే మనము ఛేదించగలుగుతామో అప్పుడే మన కాలం మీద మనం నోడతాం, మన రాజ్యం మనకు వస్తుంది, మన వ్యవస్థ మనకు వస్తుంది అని చెప్పి పూలే గారు. కానీ మీరు ఒకటి చెప్పండి, నాజీ బ్రాహ్మిన్ యాదవ్ అని వాటి వెనుకనే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అట్లున్నాయి అనుకోండి, దాన్ని ఫాలో అవుతూనే పెళ్లి కావడానికి మనకు పురోహితుడు ఉండాలి, మనం ఏదన్నా పనులు చేసుకోవడానికి ముహూర్తం కావాలి, ఇన్ని రకాలుగా ఆధారపడుతూనే అంటే గొంగట్లో కూర్చొని తినుకుంటే మళ్ళీ వెంట్రుకల గురించి మాట్లాడలేదు. అదే నేను అనేది, ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి. ఆ వ్యవస్థ నుంచి బయటపడాలంటే నువ్వు మొత్తం ఒక సామాజిక ఉద్యమం స్టార్ట్ కావాలి. ఆ సామాజిక ఉద్యమం వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరికైతే ఆకలి అవుతుందో ఏం కావాలనో వాడికి తెలుసు. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తి అనేది ఏం కావాలనో ఏ కష్టపడితే ఫుడ్ వస్తుంది. ఈ రాజకీయంగా వెనుకబడినటువంటి ఈ దళిత సామాజిక వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ వీళ్ళకి రాజకీయ అధికారం కావాలి. రాజకీయ అధికారాన్ని ఒక రాజకీయ అధికారం అయితే ఎప్పుడైతే వస్తుందో అన్నీ కూడా తనకు కావాల్సినవి మొత్తం సమకూరే అవకాశం ఉంది. తనకు కావాల్సిన ఎజెండా అనేది సమకూరే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే రాజకీయ అధికారం వస్తుందో అప్పుడే వ్యవస్థ బీసీలకు ఎస్సీల కంటే ఇప్పుడు ఒకటి ఉందన్న రాజ్యాంగ భద్రత కల్పించబడింది. ఎలా ఎస్సీలు కూడా ఈ మాత్రం రాగలిగినట్టే కొన్ని అల్ల ఉన్నటువంటి ఇంకా సబ్ కాస్ట్ చాలా ఉన్నాయి. ఇంతవరకు కూడా వాళ్ళు సర్పంచులు కూడా గెలవని పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ వీళ్ళకేంది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ భద్రత వచ్చింది కాబట్టి ఆ మాత్రం రాగలిగారు. కానీ అదే వ్యవస్థలో 50% ఉన్నటువంటి తెలియక అడుగుతున్నా, ఓసీలలో ఉన్న ప్రతికూలం చట్టసభలోకి వచ్చిందా? 99% వచ్చారన్న. 99%. ఉషా గారు ఇన్ని ఏళ్ళు అయినా సరే నేను అదే అంటున్నా. నేను మీరు ఉత్తరప్రదేశ్ని ఒక ఉదాహరణ తీసుకుంటే కనుక మీరే అన్నారు అక్కడ జరిగింది, కాన్శీరామ్ కానీ మిగతా పార్టీలు కానీ ఒక ప్రయోగం జరిగింది. మన తెలుగు ప్రజల్లో
తెలుగు సొసైటీలో అది ఎందుకు సాధ్యం కావడం లేదు? మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 20-30 సంవత్సరాల నుంచి సీరియస్గా దళిత బహుజన ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు, పూలే గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అది ఆచరణలోకి రావడం లేదు? ఆచరణలో రాకపోవటానికి ఆలోచనని మేము ప్రయోగం దాకా తీసుకెళ్ళాం. ఉదాహరణకి 94లో కాన్షీరామ్ బహుజన సమాజ్ పార్టీని యూపీలో గెలిచినాక ఏపీలో ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడే నేను అనుకుంటున్నాను బహుజన చైతన్యం చాలా ప్రబలంగా వచ్చింది. అయినా కూడా ఆ 94 ఎన్నికల్లో ఫెయిల్ అవ్వటం జరిగింది. ఈ కాన్షియస్నెస్ వెనకపోకూడదనే ఉద్దేశంతో మేము మహాజన ఫ్రంట్ ఆర్గనైజ్ చేశాం. కృష్ణమాదిగ అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా మొత్తం ఎంపీ ఎమ్మెల్యేలు అందరినీ కంటెస్ట్ చేయడానికి కోసం నిలబెట్టాము. అలాగే మూడోది వచ్చేటప్పటికి చిరంజీవి ప్రజారాజ్యం, ఈ మూడింటికి నేను ప్రత్యక్ష సాక్షిని. మహాజన పార్టీని 10 ఏళ్ళు నడిపాను అధ్యక్షుడిగా ఉండి. ఈ మూడింటిని 3 ఉదాహరణలకు తీసుకుంటే, కాన్షీరామ్ చేసిన ప్రయోగంలో ఎస్సీలు కలిసి వచ్చినట్లుగా బీసీలు అప్పటికి చైతన్యవంతమై కలిసి రాలేకపోయినారు. రెండోది, ఆ బీసీలో ఉండేటువంటి వాళ్ళని కాంగ్రెస్ వెనక్కలాగింది. కేఈ ప్రభాకర్ని, శివశంకర్ని, ముద్దుగడ పద్మనాభం లాంటి వాళ్ళని కాన్షీరామ్ ముఖ్యమంత్రులుగా రమ్మని ఆహ్వానించితే వీళ్ళు రాలే. కాంగ్రెస్ వాళ్ళకి పదవులు ఇచ్చేసి గవర్నర్ పదవులు పక్కన పెట్టింది. అందువల్ల కాన్షీరామ్ ప్రయోగం విఫలం చేయబడింది, అవతల వాళ్ళు పైచేయి సాధించారు. 99లో మేము ప్రయోగం చేసాం. ఈ ప్రయోగంలో కూడా రాయితీలు కాదు, మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి మేము ముందుకు తీసుకొచ్చాం. అయితే రాయితీలు అడగటం కోసం ఎంఆర్పిఎస్ పెట్టిన కృష్ణమాదిగ లాంటి వాళ్ళు రాజ్యాధికారం కావాలి, రాయితీలు కావాలని వచ్చినా మళ్ళీ రాజ్యాధికారం కావాలని నినాదాన్ని పక్కన పెట్టి రాయితీలకు వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. మూడోది, చిరంజీవి ప్రజారాజ్యం అనేటటువంటి సమస్య వచ్చింది. మొదటి మహాజన ఫ్రంట్లో ఆర్కెస్ట్ర ఉన్నాడు, కృష్ణమాదిగ ఉన్నాడు, నేనున్నాను, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళందరూ ప్రత్యామ్నాయ గొడుగు కింద తీసుకొచ్చేసాం మేము. అయినా ఎందుకు ఫెయిల్ అయిందో నేను చెప్పాను. మూడోది వచ్చేటప్పటికి కూడా ఇప్పుడే మాట్లాడొస్తున్నా నేను, బీసీలకి రాజ్యాధికారం కావాలి, రాజకీయ ప్రాతినిధ్యం కావాలని గొప్ప చైతన్యం వస్తే చిరంజీవి లాంటి వాళ్ళు పూలే బొమ్మ తీసుకొని వచ్చి మరి మేము 50% బీసీలకి 50% ఇస్తామంటే చంద్రబాబు 100 అన్నాడు, అది బొందలో పెట్టాడు. ఆ తర్వాతనేమో వైఎస్ రాజశేఖర పూలేని తీసుకొచ్చి పెట్టాడు తప్ప నీకు అది ఇవ్వలేదు. అక్కడ కూడా వచ్చిన సమస్య ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. రాజ్యాధికారం కావాలి, రాయితీలు కాదు అని అంటే కాదు ఫీజు రియంబర్స్మెంట్లో రాయితీలు మాకు చాలు, రాజ్యాధికారం అక్కర్లేదని మరో బీసీ నాయకుడు అక్కడ పక్కదారి పట్టించారు. అంటే మొత్తం ఇక్కడ మన స్వయంకృత అపరాధం వల్ల ఈ ప్రయోగాలు దెబ్బతిన్నాయి. మనతో పాటు డిబేట్ జైన బహుజన నాయకులు స్కాలర్ సుదర్శన్ గారు నమస్తే అండి. నమస్కారం. పూలే జయంతులు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ 189వ జయంతి మనం చేసుకుంటున్నాం. బహుజనుడు పూలేను ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఇమ్మీడియట్గా చేయవలసింది ఏమిటి? అంటే యాక్చువల్గా ఇవాళ దేశవ్యాప్తంగా అంతా కనిపిస్తున్నదంతా కూడా పూలేని పూజించే పద్ధతి ఒకటి కొనసాగుతూ ఉంది. అంటే దేవునికి వీళ్ళనందరినీ ఫ్యాన్స్ అని అంటాం మనం. కానీ ఇప్పుడు పూలే, అంబేద్కర్, పెరియార్ల వారసత్వానికి ఫాలోవర్స్ అవసరం. ఫాలోవర్స్ కాకుండా ఈ ఫ్యాన్స్ తోటి దేశం మొత్తం నడి రోడ్లు నిండిపోతూ ఉంటాయి, ప్రభుత్వాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం కూడా అఫర్మేటివ్ యాక్షన్కు సంబంధించిన డిస్కషన్ పెద్ద ఎత్తున స్టేట్ స్పాన్సర్ చేస్తుంది, నడిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా పూలే, అంబేద్కరు, పెరియార్లు నడిపినటువంటి ఇన్ఈక్వల్ సోషల్ సిస్టమ్ని బద్దలు కొట్టకుండా, ధ్వంసం చేయకుండా ఈ దేశంలో ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీసు, మనిషిని మనిషిగా చూసేటటువంటి అవకాశం ఎట్లా వస్తుంది అనేదాన్ని ఇక్కడెక్కడ చెప్పబడదు. దీన్ని మోడర్న్ ఏజ్లో 80s తర్వాత మొట్టమొదటిసారిగా కాన్షీరాము తన ప్రయోగంతో ఒకవైపు నుంచి జనతా పార్టీ లాంటి ఒక ప్రయోగము, రిజర్వేషన్స్ పెద్ద ఎత్తున విద్యా ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ఒకవైపు నుంచి వీపీ సింగ్ వాళ్ళ కూటమంతా ఒకవైపు నుంచి వస్తుంటే, ఇంకోవైపు నుంచి కాన్షీరాము మాకు కావాల్సింది రిజర్వేషన్లు కాదు, స్టేట్ పవర్ కావాలి అని ఆ వీపీ సింగ్ మీదనే కాంటెస్ట్ చేసి పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి అనంటే, ఈ ముగ్గురు కాన్షీరామ్ అందుకున్నది కూడా ఏంటిది అంటే పవర్కు, పోస్టుకు డిఫరెన్స్ గమనించేటటువంటి స్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా ప్రదేశాల్లో కానీ కనిపించట్లేదు. ఈ అధికారానికి, పదవికి తేడాని గమనించగలిగినటువంటి రోజున ఈ ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చి ఈ పెద్ద ఎత్తున పూలే వర్ధంతుల్ని ఘనంగా జరిపేటటువంటి పరిస్థితి వస్తుందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేయొద్దని మీ ఉద్దేశం? ప్రభుత్వం చేయొద్దు, చేయకూడదు అనేటటువంటి విషయానికంటే కూడా ప్రభుత్వం ఏ అంశాలని పూలే జన్మదినం సందర్భంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నది, మొత్తంగా పూలే కోరుకున్నది ఏంటిది, ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఆయన ఎట్లా చూడదలుచుకున్నాడు, ఈ విషయము
ఆ కన్సర్న్ తోటి ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయా? అంతిమంగా పూలే లక్ష్యం ఏంటిది, పూలేని బొందబెట్టేటటువంటి ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి అనే దాన్ని కూడా మనం గుర్తించుకోవాలి కదా. సుదర్శన్ గారు, ఎస్సీల మధ్య ఐక్యత లేదు, బీసీల మధ్య ఐక్యత లేదు. బీసీలలో ఇందాకైనా ఎంబీసీలు అంటున్నారు, ఇంకో బీసీ అంటున్నారు. ఈ కింది పూలే చెప్పిన సామాజిక వర్గాల మధ్యనే ఐక్యత లేనప్పుడు, బహుజనుల మధ్యనే ఏకీభావం లేనప్పుడు మిగతా వారిని ఎట్లా క్వశ్చన్ చేస్తారు మీరు? అంటే సోషలాజికల్గా ఈ దేశంలో ఏ కులానికి ఇంకో కులానికి మధ్యన ఐక్యత అసలు లేనే లేదు. దిస్ ఇస్ ద ఫ్యాక్టర్ ఇన్ ద ఇండియన్ కాస్ట్ సిస్టమ్. అయితే దీన్ని పోడ్చడం కొరకు సంఘాలు, సమూహాలు, పార్టీలు ఏ పని చేస్తున్నాయి అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. అందుకనే పూలే తన జీవితం మొత్తం నిరంతరాయంగా పూలేని ఆయన ఆలోచనలను గిన మన గుణపాఠంగా తీసుకోగలిగితే, మహర్లతోటి మాంగులతోటి ఆయన కలిసి ఎట్లా తన ప్రయాణాన్ని మొత్తం కూడా కొనసాగించాడు. తన భార్య సావిత్రిబాయి పూలే ఎవ్వరికి విద్యని బోధించడం కొరకు ప్రయత్నం చేసింది. పూలే తన జీవితంలో అటు బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అణచివేతకు గురవుతున్న వర్గాల్ని, తనకంటే అట్టడుగున ఉన్నటువంటి అంటరాని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ సమీకరించి అందరం కలిసిపోయేటటువంటి ఒక ప్రణాళికని ముందుకు తీసుకొని రావడంలో పూలే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటిది అని అంటే, అది కేవలం బీసీలకు మాత్రమే కాదు, దళితుల్లో కూడా జొరబడినటువంటి ఒక అంశం ఏంటిది అని అంటే, మొదట మనము, తర్వాత మన చుట్టూ ఉన్న కులాలు అనేటటువంటి ఒక వాదన బలంగా వస్తాం. బహుశా ఇది కేవలము ఇండియన్ కాస్ట్ సోషలాజికల్ క్యారెక్టర్ వల్ల మాత్రమే వస్తుంది కాదు. ఈ దేశంలో ఐక్యతకు సిద్ధంగా ఉన్న సమూహాల్ని తృణీకరించేటటువంటి ఒక రాజకీయ కార్యక్రమం అది కాంగ్రెస్ నుంచి వస్తుంది, కమ్యూనిస్టుల నుంచి వస్తుంది, బీజేపీ నుంచి వస్తుంది, ప్రతి చోట నుంచి వస్తుంది. మొన్న మోడీ గారు గెలిచినటువంటి సందర్భము కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కులాల మధ్యన అంతరాల్ని మరింత పెంచి బలంగా కలుపుతున్న వాటికి వ్యతిరేకంగా బలహీనమైనటువంటి వాటిని పోటీని నిలబెట్టి ఉత్తరప్రదేశ్లో మొత్తం సీట్లను గెలుచుకున్నారు. ఒకసారి మొత్తం ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గెలుపుకు కారణమైనటువంటి అంశాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తే, ఎవరైతే అసంతృప్తితోటి ఉన్న చిన్న చిన్న శక్తులు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఏకం చేసేటటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. సరిగ్గా ఇవాళ మనం చేయాల్సినటువంటి ఒక ప్రయోగం ఏంటిది అని అంటే, బీసీల మధ్యన ఉన్న వాళ్ళైనా, మాదిగలు, మాలలు, అది ఏ కమ్యూనిటీస్ అయినా సరే, తను మాత్రమే, తన కమ్యూనిటీ మాత్రమే కాకుండా తనకంటే 2 అడుగులు కిందికేసి వాళ్ళకు మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేయగలిగేటటువంటి వాతావరణం వస్తే సరిగ్గా ఉంటుంది. అందుకనే పూలే చాలా స్పష్టంగా హంటర్ కమిషన్కు రిపోర్టు సబ్మిట్ చేసినప్పుడు, ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి అని చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. అది ఇవాళ లేదు కదా. ఎస్, ఐక్యత సాధ్యమేనా? ఒకటే మాట, ఎక్కువ లేదు. ఐక్యత సాధ్యమేనా? ఐక్యత సాధ్యం అంటే ఈ దేశ సామాజిక వ్యవస్థే పాలకులు విభజించి పాలించడానికి పెట్టిన వ్యవస్థ. వాళ్ళు విభజిస్తారు, వాళ్ళు అట్లే పాలిస్తారు. అయితే దానికి ప్రత్యామ్నాయం కూడగట్టి పాలించే విధానాన్ని శూద్ర అతిశూద్ర రూపంలో పూలే అనుసరించాడు. ఇది కత్తిమీద సామే. బట్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్. క్యాన్సర్ అనే వ్యాధి చాలా అపాయం అయింది, కానీ దానికి మందు ఉంటుంది. కనుక్కున్న మందు ఇచ్చారు వాళ్ళు, కనుక్కుంటారా? అది పాటించాలి. కనుక్కున్నారు. ఉషా గారు, నర్సన్ గారు, థ్యాంక్ యూ అండి ముగ్గురికి. ఇప్పటి వరకు అసాధ్యమైన విషయాలు లేవు. అసాధ్యం అనుకుంటే కనుక ఒక అంబేద్కర్, ఒక పూలే, సంత్ రవిదాస్, కబీర్ ఉండేవాళ్ళు కానే కాదు. ఒక ఆచరణ వెనుక ఉంది. బహుజనులు ఆచరిస్తే కనుక వారు చూపిన ఒక గైడ్ ఉంది. కాబట్టి కేవలం ముందుకు వెళ్ళిపోవడం ఇక మిగిలింది. థ్యాంక్ యూ.